బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత బర్నీ దగ్గరకు వచ్చి ఆగారు. బర్నీ, ఏది ఏమైనా ముందు వారానికి ఈ వారానికి నీ గేమ్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు. సో ఏదైతే బిగ్ బాస్ వాటర్ టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ ఆడేవనే చెప్పాలి. సో అయితే నాకు ఒక విషయం అర్థం కాదు, నువ్వు దివ్యాని ఇది చేస్తున్నావా లేదా తనుజాకి సపోర్ట్ చేస్తున్నావా అనేది నాకు తెలియాల్సి ఉంది. అంటే నేను ఎవరికి సపోర్ట్ చెయ్యట్లేదు సార్ అంటే, సరే బర్నీ, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో తనుజాని అలా చివరి వరకు వచ్చిన కెప్టెన్సీ నుండి దివ్య అలా తొలగించడం కరెక్ట్ అని నువ్వు అంటావా అంటే, లేదు సార్, నేను 100% అయితే కరెక్ట్ అని అన్ను. ఎందుకంటే తనుజ చాలా బాగా ఈ వీక్ గేమ్ ఆడింది. సో ఏదో పర్సనల్ గ్రజ్ మీద ఆమెను మరీ అంత గేమ్ ప్లే చేయడం అనేది ఆమె మీద అది కరెక్ట్ కాదు సార్. నేను దివ్యతో కూడా అదే కోప్పడ్డాను అంటే సరే అంటూ, తనుజ మరి భరణి అసలు దివ్యాన్ని కోప్పడలేదని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ ఒకటని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నీ కోసం ఒక వీడియో అంటూ ఏదైతే దివ్య వెళ్ళిందో భరణి గారు సారీ చెప్పడానికి వెళ్తాను అంటే అలా ఎలా చేస్తావు నువ్వు అంటూ ఎంత సీరియస్ అయ్యారో ఆ వీడియో వేసి చూపించడంతో తనుజ సారీ నాన్న, మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అంటే నో ప్రాబ్లం అమ్మ అంటూ భరణి చెప్పుకొచ్చారు. దీంతో హోస్ట్ నాగార్జున కలగచేసుకొని, దివ్య నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, నీ గేమ్ నువ్వు వాడుకో, ప్రశాంతంగా బర్నీని బతకనివే. నీ వల్ల బర్నీ గేమ్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, చెప్పలేక మింగలేక ఉంటున్నాడు. సో ఈ వారం నుంచి నువ్వు కొంచెం బర్నీకి దూరంగా ఉండి నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెట్టు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున దివ్యాకి చిన్నపాటి క్లాస్ పీకారు బర్నీ విషయంలో. ఇక అలాగే తర్వాత బర్నీ దగ్గరికి వచ్చి, బర్నీ ఇంకా నువ్వు సేఫ్ గేమ్స్ మానేసేయి, నువ్వు ఏదనుకుంటున్నావో అదే కళాఖండిగా చెప్పేసే, ఏదైతే నామినేషన్ లో తనుజ గురించి ఎలా మాట్లాడావో అలానే ఓపెన్ గా ఉండు, సరేనా? ఏదేమైనా సరే ఈ వారం ముందు వారాలుగా నా పోల్చుకుంటే నీ గేమ్ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున. అవును భరణి, రెబల్ అనే పర్సన్స్ నీకు తెలుసుండి కూడా నువ్వెందుకు బయటకు చెప్పలేకపోయావంటే, నాకు తెలుసు సార్ దివ్య సుమనని, కానీ రాంగ్ ఏమో అనుకుని ఆగిపోయాను, కానీ ఫైనల్ గా వాళ్ళిద్దరే అయ్యారు అంటే అదే కదా. ఏదేమైనా సరే నీ మైండ్ గేమ్ ఆలోచించే విధానం కరెక్ట్గానే ఉంది, కానీ బయటకు చెప్పలేదంటే. నువ్వు ఒకవేళ బయటకు చెప్పుంటే డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడివి. సర్లే కూర్చో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున బర్నీతో అయితే మాట్లాడారు. మరి బర్నీ గారిపై వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.